తెలంగాణలో రుణమాఫీ నిధులు విడుదల 2190 కోట్లు రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. స్మార్ట్ సిటీల ప్రయోగం సక్సెస్ అవుతుంది. ఇదో మాస్ మూవ్మెంట్ అన్న ప్రధాని మోడీ. అమరావతిలో జోరుగా ప్రభుత్వ కార్యక్రమాలు, నవ్యాంధ్ర రాజధానికి కొత్త కళ. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్, 5 జవాన్లు మృతి, మరో 20 మందికి గాయాలు. జమ్మూ కాశ్మీర్లోని పాంపోరాలో ఉగ్రదాడి జరిగింది. సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ అటాక్ లో 5 జవాన్లు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మరికొందరు జవాన్లు గాయపడ్డారు. మాటు వేసిన ముష్కరులు ఒక్కసారిగా బస్సుపై దాడికి తెగబడ్డారు. బలగాలు తేరుకునేలోపే విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దాడిలో ఉడిక్కిపడిన సైన్యం తేరుకొని ఎదురుకాల్పులు చేసింది. దీంతో 2 టెర్రరిస్టులు హతమయ్యారు. गाड़ी में जो हमारे जवान थे ये अपनी फायरिंग रेंज से प्रैक्टिस करके वापस आ रहे थे, तो उन पे यहाँ अचानक अटैक हुआ है और जवानों ने बहादुरी से रिटेलिएट किया. उस रिटेलिएशन में दोनों मिलिटेंट जो हैं वो यहीं न्यूट्रलाइज कर दिए गए हैं. ऑल्दो वी हैव लॉस्ट एज ऑफ नाउ 5 बॉयज और अराउंड 20 इंजर्ड एंड ऑल ऑफ देम हैव बीन इवैक्यूएटेड टू 92 बेस हॉस्पिटल. కాదేది కల్తీ కనర్హం అన్నట్టు రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. ఎన్నడూ కని విని ఎరుగని స్థాయిలో నగరంపై పంజా విసురుతున్నారు. మార్కెట్లో దొరికే స్వీట్లను లొట్టలేసుకుంటూ తినేవారి ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. స్వీట్ ముక్క తింటే షుగర్ వస్తుందని బాధపడటం కాదు, ఏ జబ్బులు వస్తాయోనని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మల్కాజ్గిరి ప్రాంతంలోని ఆగ్రా స్వీట్ తయారీ సంస్థ కల్తీ మిఠాయిల వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది. బూడిద గుమ్మడికాయలతో తయారు చేసిన స్వీట్లు కాల్చిన పిడకలతో తయారు చేస్తున్నారు. ఈ స్వీట్ తయారీ కేంద్రంపై దాడులు చేసిన ఎస్ఓజీ పోలీసులు ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. కల్తీ స్వీట్స్ ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. స్మార్ట్ సిటీలో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. స్మార్ట్ నెట్ పోర్టల్ సహా దేశవ్యాప్తంగా ఆకర్షణీయ నగరాల్లో 69 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. 1770 కోట్ల రూపాయలతో కేంద్రం ఈ ప్రాజెక్టు చేపట్టింది. పుణేలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. విశాఖలో చేసిన అభివృద్ది పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీకి వివరించారు. విశాఖ నగరం వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు. 18 ఏళ్ల క్రితం హుద్హుద్ వల్ల నగరంలో భారీ నష్టం జరిగిందని, దాని నుంచి కోలుకొని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. పూర్తి స్థాయిలో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. ఆగస్టు నాటికి నగరంలోని ప్రతి ఇంటికి 20 MBPS వేగంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని మోడీకి వివరించారు చంద్రబాబు. దేశంలో ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సిటీల నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. జనాభా అవసరాలకు అనుగుణంగా నగరాలు తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇవ్వని రైతుల నుంచి అక్టోబర్లో భూములు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. భూసేకరణ జరిపితే భూ సమీకరణ ద్వారా కలిగే ప్రయోజనాలు దక్కవని రైతులను హెచ్చరించారు ఆయన. ఇవాళ నేలపూడిలో రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించారు చంద్రబాబు. రైతుల అభిప్రాయానికి అనుగుణంగానే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మల్లన్న సాగర్ నిర్వాసితులు ఆందోళన పెరుగుతున్న క్రమంలో ఆయన స్పందించారు. తెలంగాణ సర్కార్ ఇచ్చిన జీవో 123 లేదా 2013 భూసేకరణ చట్టం దేని ప్రకారం రైతు కోరుకుంటే దాని మేరకే పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా హైదరాబాద్ నాంపల్లిలో టీ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్ తో పాటు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు మద్దతుగా మెదక్ జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్లో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి 48 గంటల దీక్షకు దిగారు. ఏటిగడ్డ కిష్టాపూర్లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో రేవంత్ రెడ్డితో పాటు ముంపు గ్రామాలకు చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నుంచి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు తాము రోడ్డున పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు విభజనపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి హామీ ఇచ్చిన అమలు కావట్లేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్.
మే 3న చేసిన న్యాయమూర్తుల కేటాయింపు రద్దు చేయాలంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిశారు. దీనిపై స్పందించిన ఇంద్రకరణ్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తారని వినోద్ కు ఆయన వెంట వచ్చిన బార్ అసోసియేషన్ సభ్యులకు చెప్పారు. కాంగ్రెస్ నేతలపై విమర్శల వర్షం కురిపించారు టీఆర్ఎస్ ఎంపీ బూరా నర్సయ్య. ప్రాజెక్టు రీడిజైనింగ్ వల్ల నష్టపోతామన్న భయం కాంగ్రెస్ నేతల్లో ఉందన్నారాయన. అందుకే పనిగట్టుకుని అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల కన్నా మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు తక్కువన్నారు బూరా నర్సయ్య.